అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు మంత్రులు కోమటిరెడ్డి వాకిటి శ్రీహరి. ఏకకాలంలో రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. కొత్తకోట పెబ్బేరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మున్సిపల్ జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త సహకరించాలని వారు కోరారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజారాజ్యంలో మీ ఊర్లోనే 140 ఇళ్ళంటే 7 కోట్ల రూపాయల కొత్తకోటలోనే ఇల్లు కడుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా 22 లక్షల ఇల్లు ఇవాళ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించగలరు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ అంటే 30 ఏళ్ళు వరుస పాటు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను. 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్ర మంత్రి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేదు. పేదవానికి ఇల్లంటే ఆత్మ గౌరవం. కూలీనాలు చేసుకున్నా